తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. హిందుత్వ ఆయుధంతో ఆయన ఎన్నికల సమరానికి సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని తమిళనాడులో జెండా ఎగరేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తరచూ ఆయన తమిళనాడు పర్యటనలు పెట్టుకుంటున్నారు. ఈ పర్యటనలో హిందుత్వ ఐడియాలజీకి టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకు కారణం లేకపోలేదు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీని అడుగు పెట్టనిచ్చేది లేదని ఇటీవల డిఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ద్రవిడ పార్టీలను కాదని తమిళనాడులో కమలం పార్టీ సత్తా చాటే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ గా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు గెలుచుకుని స్టాలిన్ కు బుద్ధి చెప్పాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. తమిళనాడులో భిన్నమైన సామాజిక వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు ద్రవిడ సిద్ధాంతాల నేపథ్యంలో హేతువాదులు కనిపిస్తారు. మరోవైపు భారీ సంఖ్యలో ఆధ్యాత్మికవాదులు కూడా కనిపిస్తుంటారు. వాస్తవానికి తమిళనాడులో ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. అంతేకాదు తమిళనాడు ఆలయాలు దేశమంతా పాపులర్. తమిళనాడులో చోళరాజులు, పల్లవరాజులు భారీ సంఖ్యలో ఆలయాలు నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా తమిళనాడు పర్యటనకు ఎప్పుడు వచ్చినా ప్రసిద్ధి చెందిన ఆలయాలను సందర్శించడం ప్రధాని నరేంద్ర మోదీకి అలవాటు. ఇందులో భాగంగానే కొన్ని సంవత్సరాల క్రిందట ఆయన రామేశ్వరం వెళ్లారు. అక్కడ పూజలు చేశారు. అలాగే ఆధ్యాత్మిక పరంగా ఎంతో కీలకమైన మదురై, తిరుచి జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడి ఆలయాలను ఆయన సందర్శించారు. అలాగే కొన్ని సంవత్సరాల క్రిందట చోళరాజుల రాజదండాన్ని ఆయన పార్లమెంటులో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా తమిళనాడు నుంచి అర్చకులను ఢిల్లీకి పిలిపించారు. వారితో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మొత్తం మీద తమిళనాడులోని ఆధ్యాత్మికవాదులకు ఆయన దగ్గరయ్యారు. హిందుత్వ భావనకు ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద పీట వేస్తున్నారన్న అభిప్రాయం వారిలో కలిగించారు. ఇది ఇలా ఉంటే ఇటీవల తిరుపరకుండ్రం కొండ వివాదం తెరమీదకొచ్చింది. వాస్తవానికి తిరుపరకుండ్రం కొండ తమిళనాడులోని ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఈ కొండపై పిళ్ళయ్యార్ ఆలయం ఉంది. కాగా కార్తీక దీపోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ దీపాన్ని వెలిగిస్తారు. ఇలా దీపం వెలిగించడంపై ఇటీవల అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో తిరుప్పడకుండ్రం కొండపై దీపం వెలిగించే వివాదం చివరకు రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీలో జోష్ పెరిగింది. డిఎంకే సర్కార్పై విమర్శల వర్షం కురిపించింది. తమిళనాడులోని కోట్లాది మంది హిందువుల మనోభావాలను డిఎంకే సర్కార్ గాయపరిచిందని భారతీయ జనతా పార్టీ ఘాటు ఆరోపణలు చేసింది. అంతేకాదు తమిళనాడులో హిందువుల మనోభావాలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని కమలం పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. కథ అక్కడితో ఆగలేదు. హిందువుల పాలిట డిఎంకే సర్కార్ ఒక శత్రువులా మారిందని బీజేపీ నాయకులు ఘాటు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మరో నెల రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీపం వెలిగించే అంశాన్ని ప్రధాన అంశం చేయాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. సదరు ఆధ్యాత్మిక కొండకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడం తమిళనాడు బీజేపీ వర్గాల్లో ఉత్సాహాన్ని పెంచింది. అంతేకాదు తిరుప్పడకుండ్రం కొండ పర్యటనతో హిందూ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ బాగా దగ్గరయ్యారు. తమిళనాడు వచ్చిన ప్రతిసారి ఎన్డీఏ కూటమి నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ ప్రాంతాల్లో బీజేపీకి అనుకూలంగా ఓట్ల శాతం పెరుగుతుందో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు ప్రత్యేకించి దక్షిణాది జిల్లాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కూటమి సమావేశాల్లో భాగస్వామ్య పక్షాల నేతలతో మాట్లాడిస్తున్నారు. పనిలో పనిగా బహిరంగ సభల్లో డిఎంకే పాలనపైనే ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే డిఎంకే పాలనపై గత 5 ఏళ్లలో వచ్చిన అవినీతి ఆరోపణలను ఆయన ప్రస్తావిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని ఒక ఏటీఎంలా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉపయోగించుకుంటున్నారని ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు 5 ఏళ్ల కిందట ఇచ్చిన ఎన్నికల హామీలను గాలి కొదిలేశారన్నారు. ఈ 5 ఏళ్ల కాలాన్ని కేవలం కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడానికే స్టాలిన్ ఉపయోగించుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఏమైనా హిందుత్వం అనేటువంటి ఆయుధంతో తమిళనాడు ఎన్నికల సమరంలో కమలం పార్టీ దిగుతోంది.